ఏంటి మేస్త్రి గారు మంచి హుషారుగా ఉన్నారు? నీకు బాగా జోకులుగా ఉందిరా, హుషారుగా కనిపిస్తున్నానా? అయినా నిన్న బండి డెలివరీ ఇచ్చింది నువ్వే కదా, కంప్లైంట్లన్నీ చెక్ చేసుకొని పంపించే పని లేదా నీకు? లేదన్నా, అన్ని చెక్ చేసి పంపించాను. అంటే నీ ఉద్దేశం నేను అబద్ధం చెప్తున్నానేనా, లేక కస్టమర్ అబద్ధం చెప్తున్నాడేనా? అన్నా అది కాదన్నా. రేయ్ నువ్వు ఆగరా మేస్త్రి, నేను చెక్ చేసి పంపిస్తాను. ఇదేం మొదటిసారి కాదు, ఇలా చాలా సార్లు జరిగింది. ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోను. నేను చూసుకుంటా మేస్త్రి. సరే పొండి. పని చేసేటప్పుడు ధ్యాస పని మీదే ఉండాలి, డెలివరీ ఇచ్చేటప్పుడు చూసుకునే పని లేదా? చిన్న తప్పుకింత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఓనరే అనుకుంటే అన్నవయ్యుండి నువ్వు ఇంకా ఎక్కువ చేస్తాను. అయినా ఎవ్వరికింత బానిసలా బతకాల్సిన అవసరం నాకు లేదు. అరే తమ్ముడు, నిన్ను బాధ పెట్టాలను బానిసలో చూడాలను నా ఉద్దేశం కాదురా. ఇప్పుడు చిన్న తప్పే అనుకుంటున్నా, ఈ తప్పే రేపు పెద్ద శిక్షగా మారుతుంది. అరే నువ్వు బాగుంటే చూసి ఆనందించే మొట్టమొదటి వ్యక్తిని నేను అవుతారా? నీకు ఆ విషయం ఎప్పుడు అర్థం అవుతుందిరా? ప్రతి కుటుంబంలో అమ్మలా ఆప్యాయత చూపించేది, నాన్నలా బాధ్యతగా నడిపించేది అన్నయ్యే.